ఈ ఉదయకాలంన ప్రభువు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. యెహోవాను వెతకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఉదయం దేవుణ్ణి వెతకడం మన రోజును ఆశీర్వాదంతో ప్రారంభిస్తుంది. దేవుని సన్నిధిని కోరుకునే వారి హృదయాలను ఆయన నిజమైన సంతోషం, సమాధానం, నిరీక్షణతో నింపుతాడు. లోక సంతోషం తాత్కాలికం కాదు ప్రియ సహోదరి సహోదరుడా, కానీ దేవుడిచ్చే సంతోషం శాశ్వతమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. యేసయ్యను నమ్ము, యేసయ్యను నమ్మండి, యేసయ్యను విశ్వాసంతో వెతకండి. హల్లెలూయా. వెతకడం అంటే యేసయ్యను మనం ఎవరైనా ఇష్టమైన మనిషిని ఎలా వెతుకుతామో యేసయ్యను అలాగ వెతకాలండి. హల్లెలూయా. మనం ఏదైనా ఇష్టమైన వస్తువుని ఎలా వెతుకుతామో వెతికి తీసేంతవరకు వెతుకుతూనే ఉంటాం కదా, అలాగా యేసయ్యను వెతకాలి, యేసయ్య పాదాలను వెతకాలి. హల్లెలూయా. ఆయన కృప నిరంతరమైనది, ఆయన ప్రేమ, సంతోషము, ఆయన ఇచ్చే సమాధానము శాశ్వతమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నిజమైన సంతోషం లేదు. మనుషుల దగ్గర నమ్మకం ఉండదు. హల్లెలూయా. మీ హృదయాలను ఆయన చేతికి అప్పగించండి. ప్రతి ఉదయము దేవుణ్ణి వెతకండి. ఆ రోజంతా మీకు ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, లోకమిచ్చే సంతోషం, లోకమిచ్చే సమాధానం, లోకమిచ్చే అన్నీ ఏది నిరంతరం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పాపాల కొరకు యేసుక్రీస్తు శిలువపై మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయనను వెతకి విశ్వసించే ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ, రక్షణ మరియు నిత్య జీవం లభిస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయమే యేసుక్రీస్తును వెతకండి. ఆయనలోనే నిజమైన సంతోషం, సమాధానం మరియు రక్షణ ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించునుగాక.